ఐఏఎస్ఎల్లో ఆ అధికారి వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితుల పరిహారం సమస్యను పరిష్కరించమంటే కేసులు పెట్టించి వేధించడంపై హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జిల్లా కలెక్టర్గా పనిచేసి ఓ శాఖ కార్యదర్శిగా బదిలీపై హైదరాబాద్ వచ్చిన ఆ అధికారికి ఓ మంత్రి జలకిచ్చారు. తన శాఖ కార్యదర్శిగా వద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోస్టింగ్ అంశం ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఇంతకీ ఎవరా ఐఏఎస్ అధికారి? ఏంటాయన వివాదాలు? వివాదాస్పద అధికారి తనకు వద్దన్న ఆ మంత్రి ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పరిపాలనలో ఐఏఎస్ అధికారులది కీలక పాత్ర. అన్ని వ్యవహారాల్లో వారిదే అగ్రస్థానం. కొందరు అధికారుల కోసం మంత్రులు పోటీపడి తమకు కావాలని కోరుకుంటారు. మరికొందరినైతే అస్సలు వద్దంటారు. వివాదరహితులు, వివాదాస్పదులకు ఉన్న తేడా అది. వివాదాస్పదులతో తలనొప్పి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో సందీప్ కుమార్ ఝాపై ఇలాంటి చర్చే సాగుతోంది. ఏ ఇద్దరు ఐఏఎస్లు కలిసినా ఈ అధికారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటీవల వరకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన సందీప్ కుమార్ ఝా వ్యవహారం ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. గత నెల 17న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదన్న అంశం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సందీప్ కుమార్ ఝా ఆలస్యంగా రావడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. గౌరవ మర్యాదల్లో తేడా వస్తే ప్రజాప్రతినిధులు, అందున అధికార పార్టీ నేతలు అస్సలు ఊరుకోరు. ప్రజాపాలన దినోత్సవంలో తనను ఆహ్వానించాల్సిన అప్పటి కలెక్టరే ఆలస్యంగా రావడంపై ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసి రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖ కార్యదర్శిగా నియమితులైన సందీప్ కుమార్ ఝాకు ఊహించని జలకిచ్చారు. వివాదాస్పద ఐఏఎస్ అధికారి తన శాఖలో వద్దంటూ మంత్రి కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్ఎండ్బిలో పోస్టింగ్ ఆగిపోయింది. కోమటిరెడ్డి గట్టిగా వ్యతిరేకించడంతో చేసేది లేక సందీప్ కుమార్ పోస్టింగ్ ను పెండింగ్ లో పెట్టారని సమాచారం. సచివాలయంలోకి ప్రవేశించిన సందీప్ ఝాకు 5th ఫ్లోర్లోకి ఎంట్రీ ఆగిపోయింది. దీంతో కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సందీప్ కుమార్ ఝా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే సందీప్ కుమార్ ఝా మొదటి నుంచి వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. రాజకీయ నాయకుల వరకే కాంట్రవర్సీస్ పరిమితం కాలేదు. ఈ అధికారి వ్యవహార శైలిపై హైకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. సిరిసిల్ల కలెక్టర్గా అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పరిహారం సమస్యను పరిష్కరించమని విజ్ఞప్తి చేసిన మిడ్మానేరు భూ నిర్వాసితులపై కేసులు పెట్టించడం రచ్చకు కారణమైంది. ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయింది. సందీప్ కుమార్ ఝాను కోర్టుకు పిలిపించి అక్షింతలు వేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇక కోర్టుకు హాజరైనప్పుడు ఈ అధికారి డ్రెస్సింగ్ పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కలెక్టర్గా ఎలాంటి డ్రెస్ వేసుకుని హాజరవ్వాలో తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం సందీప్ కుమార్ ఝా తీరును తప్పుపట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వివాదాలే సందీప్ కుమార్ ఝా మెడకు చుట్టుకున్నాయి. ఇన్నాళ్లు అంతా తన ఇష్టం అన్నట్టుగా వ్యవహరించిన సందీప్ కుమార్ ఝా అంటేనే ఇప్పుడు తమకొద్దు బాబోయ్ అంటూ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే ఈ ఐఏఎస్ అధికారి తీరును అర్థం చేసుకోవచ్చు. దీంతో సందీప్ కుమార్ ఝా తన పోస్టింగ్ కోసం కొద్ది రోజులు వెయిటింగ్ చేయక తప్పేలా లేదు. మరి ఈ అధికారిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాలి.